వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, రజనీకాంత్ గారు అయితే మరో మూవీ అప్డేట్ అయితే వదిలారు. ఎవరు అనుకుంటున్నారా? డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సరిపోలేదా శనివారం మూవీ డైరెక్టర్. సో వివేక్ ఆత్రేయ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. సరిపోలేదా శనివారం సబ్జెక్ట్ మనందరికి తెలిసిందే. సో అలాగే రజనీకాంత్ గారితో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఏబోతున్నాడంట. ఆ సబ్జెక్ట్ ఏంది, మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటి, యాక్టర్స్ ఏంటి అని త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తాడంట. అండ్ ఈ మూవీకి వివేక్ ఆత్రేయ డైరెక్టర్ అండ్ హీరోగా రజనీకాంత్ మూవీకి ప్రొడ్యూసర్స్ గా మైత్రి మూవీ మేకర్స్ అయితే వేయబోతున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అయితే తీస్తున్నారు ప్రతి సినిమా. సో మేబీ ఈ సినిమా కూడా చాలా భారీ బడ్జెట్ తో కూడా తీస్తారు అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మైత్రి మూవీ ప్రొడక్షన్ లో మేబీ ఇది ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు మన రజనీకాంత్ గారు అయితే. అండ్ రజనీకాంత్ గారు ఆగస్టు 14th అయితే కూలీ సినిమా అయితే రాబోతుంది. అదే రోజు వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో చూద్దాం మళ్ళీ ఎవరు హిట్ అవుతారు, ఎవరు యావరేజ్ అవుతారు సినిమా. అండ్ కూలీ తర్వాత జైలర్ 2 సినిమా కూడా ఉండబోతుందంట గైస్. మేబీ జైలర్ మధ్యలో ఉండొచ్చేమో ఈ సినిమా అయితే వివేక్ ఆత్రేయతో. సో మేబీ చూద్దాం, ఎందుకంటే జైలర్ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. లేదా జైలర్ తర్వాత ఈ కాంబినేషన్ ఉంటదేమో, మరి చూద్దాము. అండ్ రజనీకాంత్ గారు కొంచెం ఈ మధ్య కాలంలో యాక్టింగ్ పైనే, మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. సినిమా బై సినిమా కమిట్ అవుతున్నాడు. మేబీ ప్రజలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాడు. మన తెలుగులో కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రజనీకాంత్ గారి మూవీ కోసం అయితే. సో అంతే గైస్, ఫైనల్ గా అయితే వివేక్ ఆత్రేయతో రజనీకాంత్ సినిమా అయితే ఉండబోతుంది. సో మీకు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.